శ్రీ గురుభ్యో నమ. భగవద్బంధువులందరికీ కూడా ఓం నమ శివాయ. శ్రీ లింగేశ్వర గుట్ట ఆశ్రమంలో ఈ క్షేత్రములో లలితా త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారు మనకు దర్శనమిస్తుంది. 29వ తారీఖు నాడు మనం ఇక్కడ ఆశ్రమంలో చండీ హోమం ఉంది. ఈ హోమములో మీరు సాంప్రదాయకమైన దుస్తువులు ధరించి సతీ సమేతంగా రండి. ఈ సతీ సమేతంగా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ రావాలి అంటే ఎవరి సమయం ఎట్లుంటుందో తెలియదు. సమయాన్ని బట్టి మనం చేసుకోవడము ఉత్తమమైనటువంటిది. ఇది దేవతా యజ్ఞం. ఈ యజ్ఞంలో పాల్గొనడము మహా పుణ్యదాయకం. ఎందుకంటే మానవుడు సంవత్సరంలో ఒక యజ్ఞం చేయాలి. యజ్ఞం చేస్తే అది ఉత్తమమైనటువంటి మానవుడికి సంస్కారాన్ని ఇస్తుంది, మరి పుణ్యాన్ని ఇస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది, దేవత అనుగ్రహిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా మరి ఈ యొక్క యజ్ఞంలో పాల్గొనండి. మరి అయ్యా మేము కూడా మరి మా భర్త విదేశాల్లో ఉన్నాడు, దూరంలో ఉన్నాడు, రాలేని పరిస్థితిలో ఉంటే మరి మీ పేర్ల మీద కూడా మరి మీరు ఒక రుసువు ఉంది. ఆ రుసువు ప్రకారంగా మీరు చెల్లించి మీ గోత్రనామాలతో మరి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తాం. అదేవిధంగా ఆశ్రమం బొట్టువారము మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని సమయకాలాన్ని బట్టి సకాలములోని తొందరగా వచ్చి మరి ఈ కార్యక్రమాన్ని 9 గంటలకే ప్రారంభమవుతుంది. ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొనాలి. అందుకు మీకు యథాశక్తి ఏది తోస్తే అది, పూలు కావచ్చు, ఫలాలు కావచ్చు, ఇంకా ఏమైనా కావచ్చు, మీరు తీసుకొని రండి. ఇంకా మీరు జంటలు వచ్చే వాళ్ళు మాత్రం కాస్త సాంప్రదాయ దుస్తువులు, మంగళారతి, చెంబు తీసుకొని, కాలుష్యము రాయి చెంబు తీసుకొని రాగలరు. మరి ఈ ఆశ్రమంలో అన్నదాన మహాప్రసాదం కూడా ఉంటుంది. మరి దీనికి కూడా ప్రతి ఒక్కరూ సహకరించగలరు. మరి ఈ క్షేత్రములో ఈ చండీ హోమము అందరికీ సద్వినియోగం చేసేటట్టుగా, అందరికీ అవకాశం ఇచ్చేటట్టుగా ఆశ్రమాల్లో ఏర్పాటు చేస్తున్నారు. మీరు కూడా ఇది మన ఆశ్రమము, ఇది మన కార్యము, మనం కూడా ఇందులో పాల్గొనాలి అనే భావనతో ప్రతి ఒక్కరు వచ్చి మరి సకాలంలో విచ్చేసి రేపు 29 సోమవారం నాడు ప్రొద్దున సమయంలో 9 గంటల వరకు వచ్చి మీరు కూర్చొని కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తామని అనుకుంటూ ప్రతి ఒక్కరూ భాగస్వాములు కండి. అమ్మ కృపకు పాత్రులు కావాలని ఆశిస్తూ అందరికీ ఓం నమ శివాయ.